కానీ గత పాలకుల అవినీతి వల్ల కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అధ్యక్ష నిజామాబాద్ నగరం. మా నగరంలో ప్రధానంగా 2 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి రామర్తి చెరువు, బొందెం చెరువు. పులాంగ్ వాగు సుమారు 8 కిలోమీటర్లు మొత్తము నగర మొదటి స్టార్టింగ్ నుండి చివరి వరకు 7-8 కిలోమీటర్లు పారుతుంది అధ్యక్ష. అది ఇవి కూడా మొత్తము సుమారు 50% పైన కబ్జాకు గురైన అధ్యక్ష. ఎటువంటి విపత్కర అంటే అతివృష్టి పడ్డప్పుడు మొన్న కామారెడ్డిలో కానీ బాసర్లో కానీ ఇట్లా పడ్డ వర్షం అట్లా పడితే నిజామాబాద్లో పూర్తిగా నగరం ముంపుకు గురవుతుంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్లో ఏదైతే హైడ్రా మాదిరి నిజామాబాద్లో నిడ్రా పెట్టాలి, పక్షపాతం లేకుండా హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి పరిమితం కాకుండా గరీబోళ్ళకే పరిమితం అవుతా ఉంది. ఇటువంటి పక్షపాతం లేకుండా ఈ కబ్జాల మీద చర్య తీసుకురావాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, పెరుగుతున్న జనాభా కారణంగా ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి నిజామాబాద్ నగరంలో. దీనికి కారణం మాస్టర్ ప్లాన్ లేకపోవడము. ఇంతవరకు మాస్టర్ ప్లాన్ కన్ఫర్మ్ కాలే. ఎప్పుడు కూడా అయ్యా మాట్లాడని అధ్యక్ష, ఎప్పుడు మాట్లాడినా కూడా చేస్తున్నారు మీరు మంత్రి గారు. అధ్యక్ష చెప్పండి ప్లీజ్. గౌరవ సభ్యులు చెప్పిన అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని అక్కడ ప్రభుత్వ భూములను కాపాడతాం అధ్యక్ష.